హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. చూడండి, ఇవాళ ఒక రియల్ టైమ్ సినారియో చూద్దామండి. ఇక్కడ చూడండి, 2 లిస్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ చెక్డ్ ఇన్ గెస్ట్స్, కన్ఫర్మ్డ్ గెస్ట్స్ అని 2 లిస్ట్స్ ఉన్నాయి. చూడండి, కన్ఫర్మ్డ్ గెస్ట్ ఏంటంటే మనం వీళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చాము. వీళ్ళు మనకు పార్టీకి వస్తామని చెప్పిన గెస్ట్ లిస్ట్ అండి. ఇక్కడ యాక్చువల్‌గా వీళ్ళు వచ్చిన వాళ్ళు. వీళ్ళేమో వస్తామని చెప్పిన గెస్ట్‌లు అండి. వీళ్ళు వచ్చిన వాళ్ళనమాట. అంటే చెక్ ఇన్ అంటే వీళ్ళు పార్టీకి వచ్చిన గెస్ట్ లిస్ట్ ఉన్నది. మనం ఈ 2 లిస్ట్‌లను కంపేర్ చేసి మనకు ఇన్విటేషన్ లేకుండా వచ్చిన గెస్ట్‌లు నేమ్స్ ఏంటి మనకు హైలైట్ చేయమన్నారండి. చూడండి, వితౌట్ ఇన్విటేషన్ అంటే మనకు వాక్ ఇన్ గెస్ట్‌లు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ నేమ్స్ ఏంటి మనకు హైలైట్ చేయమన్నారండి. సో, చూడండి అది ఎలాగో. మీరు ఒక్కొక్కటి ఇట్లా మాన్యువల్‌గా చేస్తే టైం పడతదండి. ఇట్లా చూడండి, ఇక్కడ రవికుమార్ ఉంది. ఈ లిస్ట్‌లో ఉన్నారా? రవికుమారు, స్నేహవర్మ ఉంది గదా! సో, ఇట్లా టిక్ చేసుకుంటూ కంపేర్ చేసుకుంటుంటే టైం చాలా తీసుకుంటదండి. సో, మీకు కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా దీన్ని మనం ఈజీగా హైలైట్ చేయొచ్చు. చూడండి, నేను మొత్తం ఇప్పుడు చూడండి చెక్డ్ ఇన్ లిస్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు షార్ట్‌కట్ చూడండి. ఆల్ట్ హెచ్ఎల్ఎన్ అండి. ఆల్ట్ హెచ్ఎల్ఎన్. మీరు హోమ్ ట్యాబ్‌లోకెళ్ళండి. కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రూల్ ఇక్కడికే వస్తారు. చూడండి, ఈ ఆప్షన్ తీసుకోండి. యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్. ఇక్కడికొచ్చి నేను ఫార్ములా అప్లై చేస్తున్నా చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ అండి. చూడండి, కౌంట్ ఇఫ్ ఫార్ములా బ్రాకెట్ ఓపెన్ చేశాను. మీరేం చేస్తారంటే ఈ కన్ఫర్మ్డ్ గెస్ట్స్ ఉన్నారు కదా! ఈ లిస్ట్ రేంజ్ మొత్తం తీసుకోండి. ఇక్కడ కామా ఈ చెక్డ్ ఇన్ గెస్ట్‌లో ఒక నేమ్ తీసుకోండి రిఫరెన్స్. కంపేర్ చేయాలి కదా! ఈ యొక్క నేమ్ సెల్ తీసుకోండి. ఇక్కడ ఇది చూడండి, ముందు డాలర్ ఉంది కదా! ఇది లాక్ అయి ఉందండి. మీరు అన్‌లాక్ చేయండి. F4 తోటి 3 టైమ్స్ ప్రెస్ చేయండి. చూడండి, మీకు అది అన్‌లాక్ అయిపోతది. మీరు బ్రాకెట్ క్లోజ్ చేసి దీన్ని ఈజ్ ఈక్వల్స్ టు 0 అనండి. చూడండి, ఇక్కడ ఫార్మాట్‌లోకెళ్ళండి. ఫాంట్‌కెళ్ళి సమ్ బోల్డ్ చేయండి. ఫిల్‌కెళ్ళండి. నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఓకే అంటున్నాను. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. చూడండి, మనకు ఇన్‌స్టాంట్‌గా మనకు వాక్ ఇన్ గెస్ట్స్ వచ్చారు. అంటే వీళ్ళకు వితౌట్ ఇన్విటేషన్ వీళ్ళొచ్చారనమాట. చూడండి, విజయ్ కుమార్ ఇందులో లేడు. పూజారెడ్డి, సునీల్ వర్మ, దివ్య పటేల్. సో, ఈ నలుగురు నేమ్స్ అనేటివి మనకు వితౌట్ ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళనమాట, వాక్ ఇన్ గెస్ట్‌లు. సో, మన మేనేజ్‌మెంట్‌కు మనం రిపోర్ట్ చేయొచ్చు ఈ నలుగురి పేర్లు. సో, ఈ విధంగా మనం రియల్ టైమ్‌లో ఇది మనకు బాగా ఉపయోగపడతాయండి. సో, హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ రియల్ టైమ్ ఎక్సెల్ ట్రిక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్. థాంక్ యూ.